హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? ఈ సాయంత్రం వేళ ఈ ప్రకృతి ఒడిలో కూర్చొని మాట్లాడుతుంటే నా మనసులో ఎన్నో ఆలోచనలు. పక్షులను గమనించారా? ఉదయాన్నే అన్నీ కలిసి ఆహారం కోసం బయలుదేరుతాయి. కానీ ఆకాశంలో ఎగిరేటప్పుడు మాత్రం ఒక్కో పక్షి తనకంటూ ఒక దిశను, ఒక ఎత్తును ఎంచుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అన్నీ తమ గూళ్లకు చేరుకుంటాయి. అవి విడివిడిగా ఎగిరినా వాటి లక్ష్యం ఒక్కటే, వాటి బంధం ఒక్కటే. మన జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు అందరం ఒకే గూటిలో, ఒకే నీడలో, ఒకే కంచంలో తింటూ పెరుగుతాం. కానీ కాలక్రమేణా పిల్లలు పెద్దయ్యాక, వారి బాధ్యతలు పెరిగాక అందరూ కలిసి ఉండడం అనేది కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో విడిగా ఉందాం అనే ప్రతిపాదన వచ్చినప్పుడు అది ఒక బాంబులా పేలుతుంది. మనసు ముక్కలవుతుంది. ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇదేనా అనే ఆవేదన మొదలవుతుంది. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. విడిగా ఉండడం అంటే బంధం తెగిపోవడమేనా? దూరంగా ఉండడం అంటే ప్రేమ తగ్గిపోవడమేనా? చాలామంది ఇల్లు మారడాన్ని మనసు మారడంగా పొరబడతారు. గోడలు పెరగడాన్ని ప్రేమాభిమానాలు తగ్గడంగా భావిస్తారు. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త కోణాన్ని చూపించబోతున్నాను. విడిగా ఉండడం అనేది ఒక అగత్యం కాదు, అది ఒక అవసరం. అది ఒక గౌరవప్రదమైన దూరం. ఈ దూరం వల్ల బంధం ఎలా బలపడుతుంది, మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను మనం మాట్లాడుకుందాం. నేను చూస్తున్న ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు విడివిడిగానే ఉంటుంది, కానీ వాటి వేళ్ళు మాత్రం భూమి లోపల ఒకదానికి ఒకటి అండగా ఉంటాయి. మనం కూడా విడివిడి ఇళ్లలో ఉన్నా మన ఆత్మీయత అనే వేళ్ళు ఎలా కలిసి ఉండాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది కేవలం నా మనసులోని మాట. మీలో చాలామంది అనుభవిస్తున్న మౌన వేదనకు ఒక ఓదార్పు. మనం ఈ ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదే మార్పును అంగీకరించడం. చూడండి, మనం ఏ వస్తువునైనా గట్టిగా పట్టుకుంటే అది మన దగ్గరే ఉంటుంది, కానీ అది పెరగదు. ఒక పక్షి తన పిల్లల్ని గూట్లోనే ఉంచేస్తే ఆ పిల్లలకి ఆకాశం అంటే ఏంటో ఎప్పటికీ తెలియదు. మన జీవితాల్లో కూడా ఒక సమయం వస్తుంది. అక్కడ మనం మన పిల్లల రెక్కలకు బలాన్ని ఇచ్చి వారిని ఎగరమని చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు విడిగా ఉండటం అనే మాట వినగానే కుంగిపోవడానికి ప్రధాన కారణం భయం. నా పిల్లలు నన్ను వదిలేశారని లోకం అనుకుంటుందేమో అనే భయం. నా కోడలు నన్ను ఇష్టపడట్లేదా అనే అనుమానం. ఇన్నాళ్ళు నేను చేసిన త్యాగానికి విలువ లేదా అనే ప్రశ్నలు మనల్ని లోపలే తొలిచివేస్తాయి. కానీ ఒక్కసారి నిశ్శబ్దంగా ఆలోచించండి. విడిగా ఉండడం అనేది ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు, అది కాలం తెచ్చే మార్పు. మన తాతల కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఎందుకంటే అప్పటి జీవన విధానం వేరు. కానీ ఈరోజు ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగాలు, వ్యక్తిగత అభిరుచులు ఇవన్నీ మారాయి. ఈ మార్పును మనం అవమానంగా చూడకూడదు, ఒక అవసరంగా చూడాలి. నీరు ఒకే చోట నిలిచిపోతే అది మురిగిపోతుంది, అదే పారుతూ ఉంటే అది నిర్మలంగా ఉంటుంది. బంధాలు కూడా అంతే. ఒకే ఇంట్లో ఉండి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మౌనంగా ఉండడం కంటే ఎవరి ప్రపంచంలో వారు ఉంటూ కలిసినప్పుడు ఆనందంగా మాట్లాడుకోవడం ఎంతో ఉత్తమం. మనం పిల్లల్ని పెంచాం, వారిని విద్యావంతుల్ని చేశాం. ఇప్పుడు వారు ఒక సంసారాన్ని ఎలా నడపాలో నేర్చుకోవాల్సిన సమయం ఇది. మనం ఎప్పుడూ వారి పక్కనే ఉండి అది తప్పు, ఇది ఒప్పు అని చెబుతూ ఉంటే వారు ఎప్పటికీ ఎదగలేరు. వారికి ఆ అనుభవాన్ని ఇవ్వడం కూడా ఒక రకమైన ప్రేమే. పిల్లలు విడిగా వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్నావా అని అడగడం కంటే, వెళ్ళు నాన్న, నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించుకో, నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి చూడండి. ఆ ఒక్క మాట మీ పిల్లల కళ్ళలో మీ పట్ల ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచుతుంది. గుర్తుంచుకోండి, విడిపోవడం అంటే విడిపోవడం కాదు, అది కొత్తగా కలవడం కోసం తీసుకునే ఒక చిన్న విరామం మాత్రమే. ఇల్లు మారినంత మాత్రాన రక్త సంబంధం మారిపోదు. ఇక్కడ మనం మనసుని సిద్ధం చేసుకోవాలి. నేను ఒంటరిని అయిపోయాను అని కాకుండా నేను స్వతంత్రంగా మారాను అని అనుకోవాలి. ఈ సానుకూల దృక్పథమే మిమ్మల్ని ఆ వెలితి నుండి కాపాడుతుంది. ప్రకృతిలో ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. సూర్యుడు అస్తమించకపోతే చంద్రుడు రాడు, పాత ఆకులు రాలకపోతే కొత్త చిగుర్లు రావు. అలాగే పాత పద్ధతులు మారి కొత్త పద్ధతులు వస్తున్నప్పుడు మనం కూడా ఆ ప్రవాహంతో పాటు సాగాలి. ఎదురు ఈదడం వల్ల అలసట తప్ప ఏమీ మిగలదు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, కళ్ళ ముందే లేకపోతే ప్రేమ తగ్గిపోతుందేమో అని.
కానీ నిజానికి బంధాల్లో ఒక్కోసారి దూరం అనేది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఒక చెట్టును చూడండి, దాని నీడ ఎంత బాగుంటుందో కదా. కానీ అదే చెట్టు కింద మరో చిన్న మొక్క మొలిస్తే దానికి సరిగ్గా ఎండ తగలదు, గాలి అందదు. ఆ చిన్న మొక్క కూడా ఒక మహావృక్షం కావాలంటే అది కొంచెం దూరంగా వెళ్ళి తనకంటూ ఒక చోటుని సంపాదించుకోవాలి. మన పిల్లల జీవితాలు కూడా అంతే. వారు మన నీడలో ఉన్నంతకాలం మనకు పిల్లలుగానే కనిపిస్తారు. కానీ వారు విడిగా వెళ్ళినప్పుడే ఒక బాధ్యత గల తండ్రిగానో, ఒక ఇంటిని చక్కదిద్దే కోడలిగానో వారు పరిపూర్ణంగా ఎదుగుతారు. ఆ ఎదుగుదలను చూసి మనం గర్వపడాలి. విడిగా ఉండడం వల్ల కలిగే అతిపెద్ద లాభం మర్యాద. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకే మాటలు వస్తుంటాయి. వంట దగ్గరనో, పిల్లల పెంపకం దగ్గరనో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ గొడవల్లో తెలియకుండానే ఒకరికి ఒకరు కించపరుచుకుంటారు. కానీ అదే విడిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఫోన్ చేసినప్పుడు లేదా 10 రోజులకు ఒకసారి కలుసుకున్నప్పుడు ఆ సమయంలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. అమ్మా బాగున్నావా, తిన్నావా అనే ఆ చిన్న పలకరింపులో ఉండే ఆర్తి రోజూ కలిసి ఉండి అడిగే ప్రశ్నలలో ఉండదు. ప్రకృతిలోని పువ్వులను గమనించండి. పువ్వు చెట్టుకు ఉన్నప్పుడు అందంగా ఉంటుంది. కానీ ఆ పరిమళం గాలి ద్వారా దూరంగా వ్యాపించినప్పుడే అందరికీ తెలుస్తుంది. మన ఆత్మీయత కూడా అంతే. దూరంగా ఉన్నప్పుడే మన విలువ వారికి, వారి విలువ మనకు తెలుస్తుంది. నేను ఒక మాట చెబుతాను. విడిగా ఉండడం అంటే మనసులను దూరం చేసుకోవడం కాదు, మనసుల మధ్య స్పేస్ ఇవ్వడం. ఒకరి వ్యక్తిగత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉన్నప్పుడే ఆ బంధం ఆరోగ్యంగా ఉంటుంది. మీ కోడలు తన ఇష్టప్రకారం ఇల్లు సర్దుకోవాలి అనుకోవచ్చు. మీ అబ్బాయి తన పద్ధతిలో పిల్లల్ని పెంచాలి అనుకోవచ్చు. వారికి ఆ స్వేచ్ఛను ఇచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఒక అధికారిలా కాకుండా ఒక శ్రేయోభిలాషలా చూస్తారు. మన పెద్దలు ఒక మాట అనేవారు, అత్తాకోడళ్ళు అంటే ఉప్పు నిప్పు అని. కానీ నేనంటాను, వారు విడిగా ఉంటే ఆ ఉప్పు నిప్పు కలిసి ఒక అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేస్తాయి. విడిగా ఉన్న సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలను తగ్గించుకోవడం. నేను ఫోన్ చేస్తేనే వాళ్ళు పలకరిస్తున్నారు అని బాధపడకండి. వారు పలకరిస్తున్నారు కదా అని సంతోషించండి. ఈ పాజిటివ్ థింకింగ్ మీలో ఉన్న వెలితిని మాయం చేస్తుంది. ఒక నదిని చూడండి, అది ప్రవహిస్తూ ఎక్కడో సముద్రంలో కలుస్తుంది. మధ్యలో ఎన్నో ఊళ్లను దాటుతుంది. కానీ ఏ ఊరి దగ్గర ఆగిపోదు. మన ప్రయాణం కూడా అలాగే సాగాలి. మన పిల్లలు వారి జీవిత ప్రవాహంలో ముందుకు వెళ్తుంటే మనం మన తీరంలో ఉండి వారిని దీవించాలి. గుర్తుంచుకోండి, బంధం అంటే ఒకరిని ఒకరు బంధించడం కాదు, ఒకరి ఎదుగుదలకు ఒకరు బాసటగా నిలవడం, దూరంగా ఉన్నా దీవెనగా మిగలడం. మనసులో ప్రేమ ఉంటే 7 అడుగుల దూరమేంటి, 7 సముద్రాల అవతల ఉన్న ఆత్మీయత తగ్గదు. ఈ నిజాన్ని మనం ఎంత త్వరగా గ్రహిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులకు ఒక అలవాటు ఉంటుంది, పిల్లలే ప్రపంచం, వాళ్లే నా జీవితం అని దశాబ్దాల కాలం గడిపేస్తారు. కానీ ఒకరోజు వాళ్ళు విడిగా వెళ్ళినప్పుడు మన ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోతుందని అనిపిస్తుంది. ఆ ఖాళీను చూసి మనం భయపడతాం. దాన్ని ఒంటరితనం అనుకుంటాం. కానీ అది ఒంటరితనం కాదు, అది మీకు దొరికిన ఏకాంతం. ఈ ప్రకృతిని గమనించండి. సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ అది ముగింపు కాదు. రేపు ఉదయించే గొప్ప కాంతికి ఇది ఒక చిన్న విరామం మాత్రమే. మీ జీవితం కూడా అంతే. బాధ్యతలనే ఎండలో ఇన్నాళ్ళు అలసిపోయారు. పిల్లల్ని పెంచారు, ప్రయోజకులను చేశారు, వారికి పెళ్లిళ్ళు చేశారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు చెయ్యాల్సింది అంతా చేసేశారు. ఇప్పుడు వచ్చిన ఈ సమయం మీకోసం మీరు సమయం గడపాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు చిన్నప్పుడు చదువుకోవాలని ఉండేదా? లేక పాటలు పాడాలని ఉండేదా? మొక్కలను పెంచాలని ఆశ ఉండేదా? లేక ఇలా ప్రకృతిలో తిరుగుతూ మీ మనసులోని మాటలను నలుగురితో పంచుకోవాలని ఉండేదా? ఇన్నాళ్ళు సమయం లేదు అని పక్కన పెట్టిన మీ ఇష్టాలన్నీ ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నాయి. విడిగా ఉండడం వల్ల మీకు లభించిన అతిపెద్ద వరం సమయం. ఈ సమయాన్ని పిల్లలు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తూ గడపకండి. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన వయసు పెరిగినంత మాత్రాన మనలోని ఉత్సాహం తగ్గకూడదు. ఈరోజు నేను మీ ముందుకు వచ్చి నేనిలా ఉన్నాను అని ధైర్యంగా చెబుతున్నాను అంటే దానికి కారణం నాలోని ఈ కొత్త ఉత్సాహమే. మరో ముఖ్యమైన విషయం, మీ ఆరోగ్యం. ఇన్నాళ్ళు అందరూ తిన్నాక మిగిలింది తినేవారు. అందరి ఆరోగ్యం చూసి మీ నడుము నొప్పి, కాళ్ళ నొప్పులను అన్నీ భరించారు. ఇప్పుడు మీకోసం మీరు వండుకోండి. మీకు నచ్చిన పండ్లు తినండి. ఉదయాన్నే ప్రకృతిలో కాసేపు గడపండి.
మీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మనం సంతోషంగా ఉంటేనే మన పిల్లలు సంతోషంగా ఉంటారు. మనం ఫోన్ చేసినప్పుడు ఏడుస్తూనో దిగులుగానో మాట్లాడితే వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండలేరు. అదే మనం ఉత్సాహంగా కొత్త విషయాలు నేర్చుకుంటూ కనిపిస్తే వాళ్ళు మనల్ని చూసి గర్వపడతారు. మా అమ్మా నాన్న ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి అని వాళ్ళు మురిసిపోతారు. ఒంటరిగా ఉండడం అంటే ఎవరూ లేకపోవడం కాదు, మనతో మనం ఉండడం. ఈ ఏకాంతంలో మీకు మీరు ఒక మంచి స్నేహితురాలిగా మారండి. దేవుడి ప్రార్థనలోనో సమాజ సేవలోనో లేదా మీకున్న ఏదైనా చిన్న కళలోనో నిమగ్నం అవ్వండి. ఆనందం అనేది బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. చివరగా నేను చెప్పేది ఒక్కటే, జీవితం ఒక పుస్తకం అయితే పిల్లల పెంపకం అనేది అందులో ఒక గొప్ప అధ్యాయం మాత్రమే. అది పూర్తి పుస్తకం కాదు. ఆ అధ్యాయం ముగిశాక మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లికి తండ్రికి నా విన్నపం ఒకటే, విడిగా ఉంటున్నామని బాధపడకండి. మీ పిల్లలకు మీరు అండగా ఉండండి, కానీ వారిపై ఆధారపడకండి. మీ స్వతంత్రతను మీ గౌరవాన్ని కాపాడుకోండి. దూరంగా ఉన్నా దీవెనగా మిగలండి. నేనిలా సంతోషంగా ఉన్నాను, మీరు కూడా నాలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.